హలో సార్. మైక్ ఆఫ్లో ఉంది. యా, మైక్ ఆఫ్లో ఉందని ఇప్పుడు చెప్తున్నారు ఏంటి అప్పటి నుంచి చెప్పకుండా? ఆల్రెడీ చాలాసేపు అయిపోయింది కదా. సో యూ షుడ్ టెల్ మీ. ఓకే, ఇప్పటికైనా చెప్పారు, బట్ యూ షుడ్ టెల్ మీ లిటిల్ హెడ్ ఆఫ్ టైం. ఓకే, ఇప్పుడు చెప్పి క్లాస్ స్టార్ట్ చేసి దాదాపు 7 నిమిషాలు అవుతోంది. ఓకే, 7 నిమిషాలు టైం ఎందుకు పడుతుంది మీకు మైక్ ఆఫ్లో ఉందని చెప్పడానికి? సో రైట్, సో లెట్ మీ అగైన్ రిపీట్. ఓకే, so in the previous class we were discussing about the prepositions, right? So I was telling you about what is a preposition. So basically preposition is a declarative sentence which can be either true or false. ఏదో ఒకటి మాత్రమే, రెండు కాదు ఏకకాలంలో. అలా ఉన్నదాన్ని మనము ప్రపోజిషన్ అన్నాము. ఓకే, ప్రపోజిషన్స్కి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో చూసాము. అలాగే ఎలా ఉంటే అవి ప్రపోజిషన్స్ కాదో అవి కూడా చూసాము, ఉదాహరణలు. ఓకే, సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ ఇన్ యువర్ నోట్స్ మేడ్ బై యూ. ఓకే, రైట్. సో తర్వాత మనము కాంపౌండ్ ప్రపోజిషన్స్ గురించి డిస్కస్ చేసాము. సో కాంపౌండ్ ప్రపోజిషన్ అంటే ఏమి? వి విల్ బి కంబైనింగ్ సమ్ సింపుల్ ప్రపోజిషన్స్, ఓకే, యూజింగ్ సమ్ కనెక్టివ్స్. సో ఆ కనెక్టివ్స్ ఎలా ఉంటాయి? ద వెరీ ఫండమెంటల్ కనెక్టివ్స్ ఆర్ కంజంక్షన్, డిస్జంక్షన్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, దెర్ ఆర్ సమ్ మోర్ లైక్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఇంప్లికేషన్ బై కండిషనల్, యాజ్ యూ క్యాన్ సీ ఇన్ ద టేబుల్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం మనము. నెగేషన్కి ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమని చెప్పాను? ఫర్ ఎగ్జాంపుల్, దిస్ బాల్ ఈజ్ వైట్. ఈ బంతి తెల్లగా ఉంది అనేది ఒక పి అయితే, ఈ బంతి తెల్లగా లేదు అనేది నెగేషన్ పి అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సూర్యుడు తూర్పున ఉదయించును అనేది క్యూ అనుకుందాం. సూర్యుడు తూర్పున ఉదయించడు అనేది నెగేషన్ క్యూ అవుతుంది. ఓకే, సో లెట్ us just take that example, one more example, annotate. Okay, so let me take this text. So let me write over here Q. Okay, let me take a color, different color which is visible. Okay, right, yeah. Okay, so Q. Okay, sun will appear in the east in the morning అనేది ఒరిజినల్ క్వశ్చన్ అయితే, ఒరిజినల్ స్టేట్మెంట్ అయితే, ఒరిజినల్ ప్రపోజిషన్ అయితే, ద నెగేషన్ క్యూ will look like this. Sun will not appear in the east in the morning. ఇట్లా మీ సొంత ఎగ్జాంపుల్స్ మీరు క్రియేట్ చేసి ఎగ్జామ్లో రాయండి. నేను చెప్పింది రాయమని కూడా నేను అనట్లేదు. ఓకేనా, మీ ఓన్ది మీరు క్రియేట్ చేసి రాయండి. ఓకే, మీరు తెలుగులో రాసినా పర్వాలేదు అన్నా. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ నెగేషన్. తర్వాత లెటస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంజంక్షన్. ఫర్ ద కంజంక్షన్ ఐ టోల్డ్ అబౌట్ దిస్ కార్తిక్ ఎగ్జాంపుల్. సో కార్తిక్ ఈజ్ ఏ సిన్సియర్ బాయ్ అన్నాము, అండ్ దెన్ కార్తిక్ కమ్స్ టు కాలేజ్ అన్నాను. సో కార్తిక్ కేమ్ టు కాలేజ్ అండ్ కార్తిక్ ఈజ్ సిన్సియర్. సో దట్ వీ హ్యావ్ టేకెన్ యాజ్ ద కంజంక్షన్, ఎగ్జాంపుల్ ఆఫ్ కంజంక్షన్కి చెప్పాము అది. అయితే ఈ కంజంక్షన్లో ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ బోత్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ ద ఓవరాల్ థింగ్ ఈజ్ ట్రూ. If both are true, then only the overall statement will be true. Okay, so we will see some examples as we proceed further, right? Then disjunction. So disjunction ఏంటి అంటే, P or Q or both అంటే ఏదో ఒకటి అయి ఉండొచ్చు లేదా రెండు అయి ఉండొచ్చు. సో let us take for example
ఏ పర్సన్ వాంట్స్ టు విజిట్ సమ్ హిస్టారికల్ ప్లేస్. ఒక చారిత్రక ప్రదేశానికి వెళ్ళాలి అని ఒక అతనికి ఉంది. సో తన ఊర్లోంచి బయలుదేరాడు, కొద్ది రోజులు వెళ్ళేసి తిరిగి వచ్చారు. ఓకేనా, ఎటో వెళ్ళేసి వచ్చారు మొత్తానికి. సో ఇప్పుడు ఆ ఊర్లో వాళ్ళ పక్కింటి వాళ్ళు అడిగారు, మీరు చారిత్రక స్థలానికి వెళ్ళారు. ఇతను ముందే చెప్పాడు, నేను చారిత్రక స్థలాలు చూసొద్దాం అనుకుంటున్నా అని గతంలో ఎప్పుడో అన్నాడు అనమాట పక్కింటి వాళ్ళతో. సో ఇప్పుడు సడన్గా కొద్ది రోజులు వెళ్ళేసి వచ్చాడు. వచ్చినాక పక్క వాళ్ళు అడిగారు, ఏమయ్యా చారిత్రక స్థలానికి వెళ్ళావా అని అడిగారు. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఎప్పుడు ఎస్ చెప్తాడు అన్నది లెటస్ థింక్. సపోజ్ దిస్ పర్సన్ యాక్చువల్లీ వాంటెడ్ టు విజిట్ 2 ప్లేసెస్. తను 2 ప్రదేశాలకి వెళ్ళాలనుకున్నాడు అనుకుందాం. సపోజ్ ఒక ప్రదేశము సార్నాథ్, అశోకుడి స్తూపం ఉంది కదా, సో సార్నాథ్ అనే ప్లేస్కి వెళ్ళాలనుకున్నాడు ఇతను. అలాగే మీరట్, ప్రథమ స్వాతంత్ర సంగ్రామము కొంచెం పెద్ద స్థాయిలో జరిగిన ప్రదేశం కదా. ఈ 2 చారిత్రక స్థలాలు, సో హిస్టారికల్లీ ఫేమస్ ప్లేసెస్, ఈ 2 వెళ్ళాలి అని ఇతను అనుకున్నాడు. బయలుదేరాడు వీళ్ళ ఊర్లోంచి, కొద్ది రోజుల పాటు వెళ్ళేసి తిరిగి వచ్చాడు. అయితే ఎక్కడెక్కడికి వెళ్ళాడు కరెక్ట్గా తెలియదు, వెళ్ళొచ్చాడు కదా. ఇప్పుడు పక్కింటి ఆయన అడిగాడు, బాబు నువ్వు చారిత్రక స్థలానికి వెళ్ళావా అని అడిగాడు. స్థలాలు అనలేదు, స్థలం, ఓకేనా అన్నాడు. ఇప్పుడు ఈ వెళ్ళిన వ్యక్తి హీ మైట్ హ్యావ్ గాన్ ఓన్లీ టు సార్నాథ్. ఈ వెళ్ళిన వ్యక్తి కేవలము సార్నాథ్కి మాత్రమే వెళ్ళిండొచ్చు, లేదా కేవలము మీరట్కి మాత్రమే వెళ్ళి ఉండవచ్చు, లేదా 2 ప్లేసెస్కి వెళ్ళి ఉండవచ్చు. సో ఇప్పుడు తను కేవలము సార్నాథ్కి వెళ్ళి తిరిగి వచ్చిన పక్కింటి ఆయనకి ఏం చెప్తాడు, ఎస్ అంటాడు. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు చారిత్రక స్థలానికి వెళ్ళావా అన్నాడు కాబట్టి ఇప్పుడు సార్నాథ్ మాత్రమే చూసి వచ్చినా సరే ఎస్ అంటాడు, మీరట్ మాత్రమే చూసి వచ్చినా సరే ఎస్ అంటాడు, లేదు 2 చూసి వచ్చాడు అనుకుందాం, అప్పుడు కూడా ఎస్ అనే అంటాడు. ఓకే, సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. మరి ఎప్పుడు నో అంటాడు అంటే తను ఈ 2 ఊర్లకి వెళ్ళకుండా ఇంకా ఎక్కడో వేరే ఊరికి వెళ్ళొచ్చాడు అనుకో, అప్పుడు ఇతను నో అంటాడు. ఓకే, సో దిస్ డిస్జంక్షన్, ద ఓవరాల్ స్టేట్మెంట్ పిఆర్క్యూ అనేది ఏదైతే ఉందో, మనము ఈజీ నోటేషన్ ఉండడం కోసము ఈ మొత్తం పిఆర్క్యూని వీ క్యాన్ రిప్రజెంట్. ఓకే, ఈ పిఆర్క్యూ, లెట్ us take this pen, let me take this pencil tool. Okay, so yeah, this whole PRQ ని మనము సమ్ K అని పెట్టుకోవచ్చు. ఓకే, K అనేది కాంపౌండ్ స్టేట్మెంట్. ఓకే, సో K కోలన్ P, ఓకే, ఆర్ క్యూ అంటే పి డిస్జంక్షన్ క్యూ అన్నమాట. ఓకే, ప్రతిసారి ఇంత పెద్దది రాయకుండా సింపుల్గా మనము ఒక చిన్న ఇట్లా రాసేయచ్చు, ఒక సింగిల్ ఆల్ఫాబెట్తో ఒకటి రాసేయచ్చు. సో ఐ విల్ సే కే విల్ బీ ట్రూ ఎప్పుడు ఏ ఒక్కటి ట్రూ ఉన్నా సరే ఇది ట్రూ. ఒకవేళ 2 ఫాల్స్ అయితే, అంటే సార్నాథ్కి వెళ్ళలేదు, మీరట్కి వెళ్ళలేదు, అప్పుడు మాత్రమే ఈ కే అనేది ఫాల్స్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ ద ట్రూత్ టేబుల్ ఫర్ డిస్జంక్షన్ విల్ బీ లుకింగ్ లైక్. ఓకే, సో నౌ లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎక్స్క్లూజివ్ ఆర్. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ ఏంటి, ఎయిదర్ పి ఆర్ క్యూ బట్ నాట్ బోత్. అంటే జరిగితే పి జరుగుతుంది లేదా క్యూ జరుగుతుంది, కానీ ఏకకాలంలో 2 జరగవు. సో దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నా, చూద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్క నిమిషం మీ పార్టిసిపెంట్స్లోంచే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పార్టిసిపెంట్స్లో అశోక్ అని ఒక ఆయన ఉన్నాడు. సో దిస్ అశోక్, ఓకే, మీ క్లాస్ అతనే అశోక్. సో అశోక్ గాట్ జాబ్ ఇన్ సమ్ కంపెనీ. అయితే ఈ కంపెనీకి హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది, లేదా ఇంకొక ఆఫీసు హైదరాబాద్లో ఉంది. లెట్ us assume. ఓకే, సో ఆఫీస్ ఎక్కడుంది, ఢిల్లీలో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది. సో ఇప్పుడు ఈ అశోక్ చాలా సిన్సియర్ పర్సన్, ఎప్పుడు కూడా ఆఫీస్ పనిలోనే ఉంటాడు. ఉంటే ఢిల్లీలో ఉంటాడు, లేదంటే హైదరాబాద్లో ఉంటాడు. ఓకే, ఎక్కడున్నావా అంటే ఫోన్ చేసినప్పుడల్లా ఢిల్లీలో ఉన్నా సార్ అంటాడు, లేదా మళ్ళీ అంటే కనుక హైదరాబాద్లోనే ఉంటాడు. ఇంకా వేరే ఆన్సర్ నాకు రాదు ఎప్పుడు కూడా. అట్లాంటి మనిషి అనమాట. ఓకేనా, ఓకే, సో అలాంటి మనిషి అంటే అక్కడ ఆఫీస్లో ఉన్నా లేకపోతే ఇక్కడ ఆఫీస్లో ఉన్నా అంటాడు, అలాంటి మనిషి అనమాట. సో ఒకసారి దిస్ హ్యాపెండ్, ఏమైంది అంటే ఒకతను ఎవరో చెప్పారు అశోక్ గురించి, ఒక వ్యక్తి ఇలా చెప్పాడు,
ఇప్పుడు టైం ఇంత అయింది కదా, 12:26 అవుతుంది. సో 12:25కి ఓకే. సో లెట్ మీ టైప్. ఒక వ్యక్తి అశోక్ గురించి ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అశోక్ వాజ్ ఇన్ ఢిల్లీ ఆఫీస్ ఎట్ 12:10 అని ఒక వ్యక్తి నాకు చెప్పాడు. మళ్ళీ అదే వ్యక్తి ఏమన్నాడంటే నాతోటి ఇలా అన్నాడు, అశోక్ ఈజ్ ఇన్ హైదరాబాద్ ఆఫీస్ ఎట్ 12:15. ఓకే, ఈ సేమ్ డే, ఒకే రోజు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ క్యాన్ బి ట్రూ, రైట్? బోత్ కెనాట్ బి ట్రూ. ఢిల్లీలో ఉన్నాడు 12:10కి, అదే రోజు 12:15కి మళ్ళీ, అంటే పొద్దున పూటే, రెండు మధ్యాహ్నం టైంలోనే. ఓకేనా, ఒకటి మిడ్ నైట్, ఇంకోటి వేరే టైమే కాదు. ఓకేనా, సో ఇట్ బోత్ ఆర్ నాట్ పాసిబుల్. ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ విల్ బి ట్రూ డెఫినెట్లీ. ఎందుకంటే నాకు తెలుసు, ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు అన్నదాంతో సంబంధం లేకుండా నాకు ఒక విషయం తెలుసు. ఏం తెలుసు అంటే, అశోక్ చాలా మంచి వ్యక్తి, కంపల్సరీ ఆఫీస్ పని మీదే ఉంటాడు 24 గంటలు. సో కంపల్సరీ అతను ఢిల్లీ ఆఫీస్లోనే ఉంటాడు, హైదరాబాద్ ఆఫీస్లోనే ఉంటాడని నాకు తెలుసు. కానీ నాకు వేరే ఎవడో వచ్చి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, అశోక్ వాజ్ ఇన్ ఢిల్లీ ఎట్ 12:10, అశోక్ ఈజ్ ఇన్ హైదరాబాద్ ఆఫీస్ ఎట్ 12:15 అంటున్నాడు. ఈ రెండిట్లో ఒకటే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బోత్ కెనాట్ బీ కరెక్ట్ ఎట్ ద సేమ్ టైం. ఓకే, అర్థమైంది కదా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. ఓకే, అట్లా మీకు మీ పరిసరాల చుట్టూతా ఉండేవి చూస్తూ, లేకపోతే మన దేశ పరిస్థితులకు తగ్గట్టుగా యూ థింక్ ఆఫ్ సంథింగ్ అండ్ దెన్ గివ్ ఎగ్జాంపుల్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ. ఎగ్జామ్లో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇండిపెండెంట్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. మీరు ఎవరికి వాళ్ళు సొంతంగా ఆలోచించిన జవాబులు చూడాలి అని నేను అనుకుంటున్నా మీ ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్ చేసేటప్పుడు. ఓకేనా, అంతేగాని క్వశ్చన్ పేపర్ అది టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాపీ కొట్టుకొచ్చాను అన్నట్టుగా ఉండకూడదు. ఓకే, సో అందుకోసమే ప్రాక్టీస్ చేసుకోండి. సో ప్లీజ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. ఓకే, సో నౌ లెట్ us go to another example. ఇంప్లికేషన్. లెట్ us take the implication. సో ఈ ఇంప్లికేషన్ని మనం జనరల్గా ఏమని చదువుతున్నాము, ఇఫ్ పి దెన్ క్యూ. ఇఫ్ పి దెన్ క్యూ, ఒకవేళ పి అయితే అప్పుడు క్యూ అవుతుంది అనే అర్థంలో మనం వాడుతున్నాం. ఓకే, సో దీనికి కూడా లెట్ us try to take some examples. ఫర్ ఎగ్జాంపుల్, పి అనేది ఇలా ఉందనుకో. నేను ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు. లెట్ మీ స్టార్ట్ టైపింగ్. ఒక నిమిషం, వేర్ ఇస్ దిస్ పెన్ టూల్? ఓకే, సో ఈ టెక్స్ట్ టైపింగ్ తీసుకుంటా. ఇక్కడ రాస్తున్నా చూడండి. పి, వేర్ ఇస్ దిస్? ఓకే, జస్ట్ ఎ మినిట్, అన్నోటేట్. లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. యా, క్లియర్ చేసా కదా స్క్రీన్. ఇప్పుడు తీసుకుంటా మళ్ళీ పెన్సిల్ తీసుకొని, పెన్సిల్. ఓకే, నో, లెట్ మీ టేక్ దిస్. యా, ఇక్కడ రాస్తున్నా చూడండి, పి. ఓకే, సూర్యుడు ఉదయించెను. సో లెట్ మీ సే వన్ థింగ్. జస్ట్ ఎ మినిట్. I'm trying to type something, just wait. Yeah, okay, so yeah, let me now start typing. Okay, so now I'm started typing. Yeah, సూర్యుడు. ఇక్కడ సరిగా రావట్లేదు కదా, జస్ట్ వెయిట్. ఓకే, లెట్ మీ టైప్. sunrise happened 2 hours back. Okay, let us assume say 6 hours back. Okay, let me say sunrise happened, instead of 2 let us call it as 6 hours back. Okay, so ఇది P అనే స్టేట్మెంట్. let us take this P అనే స్టేట్మెంట్.
Then let me take another statement Q. Okay, sunflower. Okay, sunflower unfurled itself, okay, about 6 hours back. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఈ మాట. సూర్యుడు 6 గంటల క్రితము ఉదయించాను అన్నాము. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సెంటెన్స్లో ఏమంటున్నాం? సన్ఫ్లవర్ అన్ఫర్ల్డ్ ఇట్ సెల్ఫ్ 6 hours, అప్రాక్సిమేట్లీ 6 hours బ్యాక్. సుమారు 6 గంటల క్రితము మనకి పొద్దుతిరుగుడు పువ్వు ఉంటుంది కదా, అది విచ్చుకుంది అంటున్నాం. అన్ఫర్ల్డ్ అంటే ఇక్కడ విచ్చుకుంది అనే అర్థంతో వాడాను. ఓకేనా? నిజమే కదా. మరి సూర్యుడు వచ్చినప్పుడు ఈ సన్ఫ్లవర్ అనేది రాత్రంతా ముడుచుకొని ఉంటుంది, పొద్దున్న లేవగానే కాస్త వికసించినట్టుగా ఉంటుంది అంటూ ఉంటాం కదా. ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ సన్ఫ్లవర్ వీ క్యాన్ సే లోటస్. ఓకేనా? లోటస్ అని పెట్టుకున్నా సరే, మీ ఇష్టం. ఓకే, లెట్ మీ ఓకే, లోటస్. ఓకే, లోటస్ అన్ఫోల్డ్ ఇట్ సెల్ఫ్ అబౌట్ 6 hours బ్యాక్. ఇప్పుడు మొదటిది కనుక ట్రూ అయితే రెండోది కూడా ట్రూ అవుతుంది కదా. ఓకే, సో ఇఫ్ P then Q, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, అయితే ఇప్పుడు చూడు, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే P ట్రూ అనుకో, Q కూడా ట్రూ అవుతోంది. ఓవరాల్గా ఇఫ్ P then Q అనేది కూడా ట్రూ అవుతోంది. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. P సపరేట్గా ట్రూ అనుకుందాం, Q సపరేట్గా ట్రూ అనుకుందాం. ఇఫ్ P then Q అనేది కూడా టోటల్గా చూస్తే ట్రూ అవుతోంది. ఇప్పుడు సపోజ్ లెట్ us టేక్ సంథింగ్ డిఫరెంట్. ఒకవేళ P ఫాల్స్ అనుకుందాం. P అనేది ఫాల్స్ అంటే 6 గంటల క్రితము సూర్యుడు ఉదయించాడు అనే మాట తప్పు అనుకుందాం. అంటే మన ఉద్దేశం ఏంటంటే సూర్యుడు ఇంకా ఉదయించలేదు అనే అర్థంలో వాడుతున్నాం. ఓకే, ఓకే, సో సన్ రైజ్ హ్యాపెండ్. ఇంకా అయితే ఇక్కడ మనం టైం కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ సింప్లీ సే సన్ రైజ్ హ్యాపెండ్ అంతే. ఓకేనా? 6 hours 7 hours అది కూడా మనకి అంత ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఓకే, సో లెట్ us టేక్ దట్ వే. ఓకే, సో సన్ రైజ్ హ్యాపెండా కాదా? ఒకవేళ సన్ రైజ్ జరగలేదు అనుకుందాం, అప్పుడు అంటే అది ఫాల్స్. ఇప్పుడు సన్ రైజ్ హ్యాపెండ్ అనేది ఫాల్స్. అప్పుడు లోటస్ అన్ఫర్ల్డ్ ఇట్ సెల్ఫ్, మరి సూర్యుడు ఉదయించినప్పుడు ఈ కమల పువ్వు అనేది విచ్చుకుంది అని ఎలా చెప్పగలం మనము? ఓకే, సో ఏ ఫాల్స్ స్టేట్మెంట్ కెనాట్ ఇంప్లై ఏ ట్రూ స్టేట్మెంట్. అంటే సూర్యుడు ఉదయించలేదు అనే స్టేట్మెంట్ లోటస్ విచ్చుకుంది అనే దాన్ని ఇంప్లై చెయ్యలేదు. అంటే ఒకవేళ P ఫాల్స్ అనుకో, Q ట్రూ అన్నామనుకో, ఓవరాల్గా చూసినప్పుడు ఇఫ్ సన్ డిడ్ నాట్ రైజ్, కమలము విచ్చుకుంది అనడం అనే ఆ మొత్తం సెంటెన్స్ తప్పైపోతుంది. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నన్ను ఇప్పుడే అడగండి. ఈ వాక్యాలు చెప్పేటప్పుడు కేర్ఫుల్గా చెప్పాల్సి ఉంటుంది, మీరు రాసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా రాయాల్సి ఉంటుంది. ఓకేనా? అందుకోసమే అడుగుతున్నా. మీకు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమాత్రమైనా కాస్త సందేహాస్పదంగా అనిపిస్తే ఇప్పుడిప్పుడే అడిగేసేయండి. ఓకే, let us take one more thing. Okay, biconditional. So the notation you see, it is a double arrowed on both sides like this for the line. So దీని ఎలా చదువుతున్నాము? P if and only if Q. ఓకే, అది జరిగితేనే ఇది జరగాలి, ఇది జరిగితేనే అది జరగాలి అన్నట్టుగా. ఓకే, సో హౌ ఇట్ లుక్స్, దాని ట్రూత్ టేబుల్స్ ఎలా ఉంటాయి వీఆర్ గోయింగ్ టు సీ వెరీ షార్ట్లీ. లెట్ మీ కమ్ డౌన్ స్లైట్లీ. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, అట్లాగే నోట్స్ రాసుకుంటూ ఉండండి. మీకు ఇప్పుడు ఈ స్క్రీన్ చాలాసేపటి నుంచి చూపిస్తున్నా, మీరు ఒకవైపు నా మాటలు వింటూ ఇంకొక వైపు మీ బుక్లో నోట్స్ రాసుకుంటూ ఉండాలి. అర్థమైందా? అట్లా. సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒకవైపు వింటూ ఉండాలి, ఒకవైపు మీ నోట్స్ మీరు రాసుకుంటూ ఉండాలి. ఓకే, రైట్. సో లెట్ us కమ్ డౌన్ టు ద ట్రూత్ టేబుల్స్. ఓకే, ఇప్పుడు దాకా చెప్పుకున్న విషయాలకు సంబంధించిన ట్రూత్ టేబుల్స్ చూద్దాము. ఇది మీకు చాలా చాలా కీలకం. ఈ మొత్తం ట్రూత్ టేబుల్ అనేది ఇంకా మీ లైఫ్ లాంగ్ మీ వెనకాల వస్తూ ఉంటుంది. ఓకే, మిమ్మల్ని ముందు నుండి నడిపిస్తూ ఉంటుంది. ఓకే, మీరు ముందుకు వెళ్తారు మీ కెరీర్లో అంటే ఈ ట్రూత్ టేబుల్ ఆధారంగా వెళ్తారు. ఇంకా దట్ మచ్ ఐ క్యాన్ టెల్ యూ. ఓకే, సో ఇది మళ్ళీ 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 వస్తూ ఉంటుంది, తప్పించుకోవడానికి ట్రై చేయొద్దు. సింపులే, మీకు తెలిసినవి ఇవన్నీ కూడా, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో లెట్ us డూ దిస్ నౌ. ఓకే,
సో నెగేషన్కి ట్రూత్ టేబుల్ ఎలా ఉంది చూడండి. ఎప్పుడైతే పీ ట్రూ ఉందో, ఓకే, లెట్ మీ టేక్ దిస్ పెన్సిల్ టూల్. ఓకే, పెన్సిల్ టూల్ తీసుకున్నా. జస్ట్ ఎ మినిట్, లెట్ మీ టేక్ దిస్ పెన్సిల్ టూల్. యా, let me take this color. Okay, so whenever you have, why this is not coming? Okay, okay, just a minute, let me take this pencil, annotate. Let me take this annotation. Yeah, pencil tool. Okay, so whenever p is true, you can see negation p is false. అలాగే ఎప్పుడైతే p అనేది ఫాల్స్ ఉందో అప్పుడు నెగేషన్ p అనేది ట్రూ అవుతున్నది. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ యూ షుడ్ అబ్జర్వ్ హియర్ ఇన్ దిస్ నెగేషన్ లైన్. తర్వాత ఈ కంజంక్షన్ దగ్గరకు వచ్చామనుకో, కంజంక్షన్లో చూడండి, రెండు ట్రూ అవుతేనే, పి అండ్ క్యూ రెండు వేర్వేరు స్టేట్మెంట్లు ఉన్నాయి. ఆ రెండు వేర్వేరు ప్రపోజిషన్స్ ట్రూ అయితేనే ఓవరాల్గా ఈ పి కంజంక్షన్ క్యూ అనేది ట్రూ అవుతున్నది. ఇంకా వేరే ఎలాంటి కాంబినేషన్ తీసుకున్నా నీకు ఫైనల్ ఆన్సర్ ఫాల్స్ వస్తున్నది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఉదాహరణకి మీరు కొంచెం పెద్దగా అయినాక, అంటే వన్స్ యూ కంప్లీట్ యువర్ స్టడీస్ ప్రాబబ్లీ యూ విల్ హ్యావ్ టు గో టు డిఫరెంట్ ప్లేసెస్ ఫర్ జాబ్. సో మీరు ఎప్పుడో బెంగళూరుకి వెళ్ళాల్సి వస్తుంది, ఎప్పుడో చెన్నై వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు మీ జాబ్ పని మీద బెంగళూరు వెళ్తున్నారు. ఓకే, సో మోస్ట్లీ యూ విల్ బీ స్టేయింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేర్డ్ అకామిడేషన్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇల్లు రెంట్ తీసుకోవడం అనేది జనరల్గా కుదరదు. ఓకే, ఇట్ ఈస్ లైక్ ఎ మనీ వేస్ట్. సో జనరల్గా మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఉంటారు. అండ్ సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ దట్ వాడు వేరే కంపెనీ, నువ్వు వేరే కంపెనీ. ఓకే, దెన్ మరి అప్పుడప్పుడు వాళ్ళు తాళం వేసి వెళ్ళిపోతారు. అంటే మీకు ఎప్పుడో సెలవులు ఇస్తారు, వాళ్ళకి వేరే టైంలో సెలవులు ఇవ్వచ్చు. సో మీరు ఒకసారి కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఇంటికి వెళ్ళేసి వస్తారు. దెన్ మీరు ఇంటికి వెళ్ళి తిరిగి వెళ్ళే టైంకి వాళ్ళు ఇంటికి వెళ్ళారేమో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రూమ్కి తాళం వేస్తారు, గేట్కి తాళం వేస్తారు, అండ్ దెన్ పక్కింట్లో కీస్ ఇచ్చి వెళ్ళి ఉండొచ్చు. అజ్యూమ్ లైక్ దట్. ఓకే, ఆర్ రూమ్కి గేట్కి తాళం వేశారు, దట్స్ ఇట్. ఇప్పుడు మీరు అక్కడ దాకా వెళ్ళారు, ఆ లొకేషన్కి. మీరు మీ సెలవులు ముగించుకొని మండే రోజు ఆఫీస్కి వెళ్ళాలి కదా, మండే ఎర్లీ మార్నింగ్ మీరు బెంగళూరులో దిగారు, మీ ఇంటి దాకా వెళ్ళారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇంట్లో లోపలికి వెళ్ళాలి అంటే మీ దగ్గర రెండు తాళం చేతులు ఉండాలి. గేట్ తాళం చేయి ఉండాలి, ఆ తలుపు తాళం చేయి ఉండాలి. ఓకే, అంటే మెయిన్ డోర్ తలుపు. సో గేట్ తాళం చేయి మీ దగ్గర ఉండాలి, డోర్ తాళం చెవి కూడా మీ దగ్గర ఉండాలి. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటంటే ప్రపోజిషన్ పి. ఓకే, ప్రపోజిషన్ పి రాస్తున్నా. యూ హ్యావ్ ద మెయిన్ గేట్ కీ. ఓకే, పి అనే స్టేట్మెంట్ ఏంటంటే యూ హ్యావ్. సో ఇక్కడ లెటర్స్ అజ్యూమ్ మన పార్టిసిపెంట్స్ ఎవరు, పార్టిసిపెంట్స్లో ఒక మనిషిని తీసుకుందాం. కార్తీక్, అశోక్, భరత్ అయిపోయారు. నెక్స్ట్ ఎవరైనా తీసుకుందాం. ఓకే, మనీష్ అంట. ఓకే, రైట్, మనీష్ అనేట ఆయన ఉన్నాడు. సో మనీష్ ఈజ్ హ్యావింగ్ ద గేట్ కీస్. మనీష్ ఈజ్ హ్యావింగ్ ద గేట్ కీ, అది ట్రూ అనుకుందాం. తర్వాత నెక్స్ట్ క్యూ అనేది మనీష్ ఈజ్ హ్యావింగ్ ద మెయిన్ డోర్ కీ. ఓకే, అది కూడా ట్రూ అనుకుందాం. సో ఇప్పుడు ఈ రెండు ట్రూ అయితే దెన్ హీ విల్ ఎంటర్ దట్ రూమ్, ఆ రూమ్ ఎంటర్ అవుతాడు. ఓకే, అలా కాకుండా తన దగ్గర ఏ ఒక్క తాళం చేయి లేకపోయినా సరే, రెండిట్లలో ఒక తాళం చేయి మర్చిపోయాడు, బస్సులో ఎక్కడో పోగొట్టుకున్నాడు, తనే ఎక్కడో పారేసుకున్నాడు. టికెట్ అడుగుతున్నారు ఎవరో, టికెట్ కలెక్టర్ వచ్చాడు, టికెట్ చూపించాలి. ఆ టికెట్ తీసే టైంలో ఈ కీస్ పడిపోయింది జోబులోంచి. ఇట్ క్యాన్ హ్యాపెన్. ఒక కీ పడిపోయింది, ఒక కీ ఉంది, ఒక కీ పడిపోయింది. అప్పుడు గదిలోకి వెళ్ళగలడా? నో. అలా అనమాట. సో నేనేమంటున్నానంటే యూ క్రియేట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ అంటున్నా. యూ క్రియేట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్, అండ్ ఆ ఎగ్జాంపుల్స్ కూడా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఇవి జనరల్గా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ నిజ జీవితంలో జరిగే సంఘటనలే, ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. ఓకేనా? అట్లా పూర్తి కల్పితాలలాగా కాకుండా ట్రై టు బీ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ టు వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇన్ ద రియల్ వరల్డ్. అర్థమైందా? ఓకే, రైట్. సో మనీష్ జాగ్రత్తగా ఉండాలి. అయ్యో, రైట్.
సరే, సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ వీ కెన్ గివ్ ఫర్ సే దిస్ అండ్ థింగ్. ఓకే, నౌ లెట్ us కమ్ టు దిస్. ఓకే, సో ఈ అండ్ థింగ్నే మనం ఏమనొచ్చు అంటే ద when you do conjunction operation, the overall statement will be true only if each and every individual proposition is true. ఓకే, అంటే ఒక కంజంక్షన్ వాస్తవం అవ్వాలి అంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ఇండివిజువల్ ప్రపోజిషన్ ట్రూ అయి ఉండాలి. అది దీనికి కండిషన్. ఇప్పుడు మనము డిస్జంక్షన్ దగ్గరకు వద్దాం. డిస్జంక్షన్లో పరిస్థితి ఏంటి అంటే మీరు మధ్యలో ఎవరైనా అటెండెన్స్ తీసుకోండి, తర్వాత గ్రూప్లో పంపించండి, సరేనా? అప్పుడప్పుడు ఒక 2 times తీసుకోండి, ఓకేనా? ఎప్పుడు కూడా ఒకసారి తీయొద్దు అటెండెన్స్, అట్లీస్ట్ 2-3 times తీసుకోండి. దెన్ అది మీరు గ్రూప్లో తర్వాత పంపించండి, మీ క్లాస్ టీచర్ కూడా పంపించుకోండి. ఓకే, రైట్. సో డిస్జంక్షన్కి చూద్దాం ఇప్పుడు. పిఆర్క్యూ అంటున్నాం. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే మీరు ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? మీరు మీ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆఫీస్కి వెళ్ళాలి అంటే దేర్ మే బీ మల్టిపుల్ వేస్ ఆఫ్ గోయింగ్. ఒక పద్ధతి ఏంటంటే హైదరాబాద్లో మెట్రో ఉంది, మీరు వార్తల్లో చదువుతుంటారు కదా, ఎప్పుడైనా చూసే ఉంటారు కూడా. సో మీరు ఆఫీస్కి వచ్చారు అంటే మెట్రోలో వచ్చిండొచ్చు, ఓకేనా? మెట్రోలో వచ్చిండొచ్చు అంటే పూర్తి ప్రయాణం మెట్రోలో చేసిండొచ్చు, లేదా బస్సులో వెళ్ళిండొచ్చు, లేదా కొద్ది దూరం బస్సులో వెళ్ళి కొద్ది దూరం మెట్రోలో వెళ్ళిండొచ్చు, ఓకేనా? డిపెండ్స్, రకరకాల కారణాల వల్ల కొంత దూరం అలా కొంత దూరం ఇలా ప్రయాణం చేయాల్సి రావచ్చు, లేదా పూర్తి దూరము బస్సులో ప్రయాణం చేయొచ్చు, లేదా పూర్తి దూరము మెట్రోలో ప్రయాణం చేయొచ్చు. సందర్భాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది కొన్ని పనులు. ఓకే, సో మొత్తానికి మీరు ఈరోజు ఆఫీస్కి వచ్చారు. ఓకే, సో మీరు ఈరోజు ఆఫీస్కి వచ్చారు అనేది ట్రూ. ఓకే, సో పిఆర్క్యూ అనేది ట్రూ. అయితే ఇది ట్రూ అయింది కదా, ఇప్పుడు మీరు ఎలా వచ్చిండొచ్చు? లెట్ us assume two scenarios. P, you traveled in bus. మీరు you traveled in bus. అట్లాగే you traveled in metro. ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నాను పిఆర్క్యూ. ఓకే, పిఆర్క్యూ ఏంటిదంటే యూ ట్రావెల్డ్ ఇన్ బస్ ఆర్ యూ ట్రావెల్డ్ ఇన్ మెట్రో. ఓకే, ఇప్పుడు మీరు సగం దూరం కొంచెం దూరం అలా కొంచెం దూరం ఇలా వచ్చినా దీనికి ఆన్సర్ మీరు ట్రూ అని చెప్తారు, లేదా పూర్తిగా బస్సులో వచ్చినా ట్రూ అని చెప్తారు, పూర్తిగా మెట్రోలో వచ్చినా ట్రూ అని చెప్తారు. అసలు ఆ రోజు ఆఫీస్కి మీరు వెళ్ళకపోయి ఉంటే ఇంకప్పుడు ఫాల్స్ అయిపోద్ది. ఓకే, అలా అనమాట. సో ఇంకొక 5 minutesలో కనెక్షన్ కట్ అవుతుంది. మనం క్లాసు 1 గంట వరకు చెప్పుకుందాము. సో మీరు కనెక్షన్ కట్ అయితే మళ్ళీ జాయిన్ కావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒక 5 minutesలో కట్ అవుతుంది, మళ్ళీ జాయిన్ కండి. 1 వరకు we will take the class. ఓకేనా, అట్లా. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో. సో ఇక ఈ 2 కనుక ఫాల్స్ అయితే ఆ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళలేదని అర్థం వస్తుంది. ఓకే, అట్లా. సో మనము ఈ డిస్జంక్షన్కి ఏం చెప్పొచ్చు అంటే యువర్ ఓవరాల్ డిస్జంక్షన్ అంటే ఈ మొత్తంగా తీసుకుంటే ఈ పిఆర్క్యూ అనేది మొత్తంగా తీసుకుంటే దట్ విల్ బీ ట్రూ ఇఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ట్రూ. ఏ ఒక్కటి ట్రూ ఉన్నా సరే పని జరిగినట్టే. ఓకేనా, ఏ ఒక్కటి వాస్తవమైనా ఓవరాల్గా కూడా వాస్తవం అన్నట్టే. అంటే మీరు ఆ రోజు బస్ ఎక్కారనుకోండి, అప్పుడు మీరు ఆఫీస్కి వచ్చేసినట్టే. ఆ రోజు మీరు మెట్రో ఎక్కారనుకోండి, మీరు ఆఫీస్కి వచ్చేసినట్టే. బస్సు ఎక్కలేదు, మెట్రో ఎక్కలేదు అనుకోండి, ఇక ఆ రోజు మీరు ఆఫీస్కి రాలేదని అర్థం, ఫాల్స్ అన్నట్టు. ఓకేనా, అంటే 2 ఫాల్స్ అయితేనే, అంటే అక్కడ ఉన్న అన్ని ఫాల్స్ అయితేనే. ఓకేనా, ఇక్కడ మనకు 2 చూపిస్తున్నాడు, కానీ ఇక్కడ మనకి 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఇంకా ఎన్నెన్నైనా ఉండొచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కోసము మినిమంగా తీసుకోవాల్సిన 2 కాబట్టి 2 తీసుకొని చూపించారు. ఓకేనా, బట్ మనకి పిఆర్క్యూ ఆర్
సమ్ జెడ్ అని ఉండొచ్చు. అట్లా ఎక్కువ కూడా ప్రపోజిషన్స్ కలిపి కాంపౌండ్ ప్రపోజిషన్స్ తయారు చేయవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ let us take one more example for another thing, another truth table, right? Let us remove all this. Okay, yeah, so let us take this exclusive or kind of thing. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది ఎలా ఓకే, ఇది ఎక్స్క్లూజివ్ ఆర్. ఎక్స్క్లూజివ్ ఆర్లో ఏంటి అంటే ఏదో ఒకటి మాత్రమే జరుగుతుంది. రెండు ఉన్నాయి అనుకో, రెండిట్లలో ఏదో ఒకటే జరుగుతుంది. రెండు ఏకకాలంలో జరిగే పరిస్థితి లేదన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్, ఇప్పుడు చంద్రయాన్ మిషన్ అనుకుంటున్నాం కదా, చంద్రుడి మీదికి ఎవరినో పంపించాలి అని మన ఇస్రో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, రైట్? సో అజ్యూమ్ దట్ మొదటిసారి ఒక్కరిని మాత్రమే పంపడానికి అవకాశం ఉంది అనుకుందాం. ఓకే, కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే పంపడానికి అవకాశం ఉంది అనుకుందాం. బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ మనం ఎంతమందిని పడితే అంతమందిని పంపలేం. ఓకేనా, సో అజ్యూమ్ దట్ ఒక్కరిని మాత్రమే పంపడానికి ఛాన్స్ ఉంది అనుకుందాం. టెక్నికల్లీ సాంకేతిక కారణాల వల్ల ప్లస్ ఆర్థిక కారణాల వల్ల ప్లస్ రిస్క్ ఇన్వాల్వ్డ్ కూడా. రిస్క్ అంటే ఇప్పుడు ఇద్దరు పంపించాము, పొరపాటు ఏదైనా జరిగితే ఇద్దరి ప్రాణాలు పోతాయి, రైట్? సో ఈవెన్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే డైరెక్ట్గా మనిషినేం పంపరు, ముందు ఎన్నో ప్రయోగాలు చేసి మనము తప్పకుండా సజీవంగా తిరిగి వస్తాం అనుకున్నప్పుడే, అంత నమ్మకం ఉన్నప్పుడే మనిషిని కూర్చోబెట్టి పంపిస్తారు. ఓకేనా, అంతేగాని గుడ్డిగా పంపించేసారు, చస్తే చావురా నీ చావు నువ్వే కదా అని. సో బట్ స్టిల్ let us assume due to some other reasons, for some say technical reasons or some other reasons, ఒక్కరు మాత్రమే వెళ్ళడానికి అనుమతి ఉంది అనుకుందాం. ఓకే, కానీ శిక్షణ ఇచ్చేటప్పుడు చాలామందికి శిక్షణ ఇస్తారు. ఓకేనా, ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఒక్కరికి శిక్షణ ఇచ్చామనుకో, ఆ వ్యక్తికి సడన్గా లాస్ట్ మినిట్లో అనారోగ్యం వచ్చిందనుకో, అప్పుడు మరి అది క్యాన్సిల్ అయిపోద్ది కదా ప్రోగ్రామ్ అంతా. సో అందుకోసము శిక్షణ ఇచ్చేటప్పుడు కొంతమంది ఎక్కువ మందికి శిక్షణ ఇస్తారు, ఫైనల్గా మాత్రము ఎవరినో ఒక్కరిని ఎంపిక చేసి పంపిస్తారు. సో లెట్ us టేక్ దట్ కైండ్ ఆఫ్ సినారియో. ఓకేనా, సో లెట్ us అజ్యూమ్ దట్ దెర్ ఆర్ 2 people. ఓకేనా, సో మళ్ళీ మన దాంట్లో తీసుకుందాం, ఇక్కడ ఇద్దరిని తీసుకుందాం ఇక్కడ. ఓకేనా, యా, ఓకే. సో 548, 571. సో 548, 571 ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరికి ఇస్రో వాళ్ళు శిక్షణ ఇచ్చారు అనుకుందాం. మీకు తెలుసు అనుకుంటా, రీసెంట్ పేపర్లో ఇచ్చారు. ఈసారి మోస్ట్లీ ఒక మహిళని పంపిద్దాం అనుకుంటున్నారంట నాసా వాళ్ళు. ఓకేనా, అదే కనుక వాస్తవం అయితే, అంటే మహిళలు ఇంతకుముందు వెళ్ళారు, అంతరిక్షంలోకి వెళ్ళారు, కాకపోతే చంద్రుడి మీద మొదటి మహిళ త్వరలోనే